ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే తెలుగుదేశం పార్టీ గతంలో జరిగిన అనేక బీసీ ఉద్యమాల్ని ఏ విధంగా అణచివేయాలనుకుంటున్నారో అదే విధంగా ఈరోజు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని కూడా అణచివేయడానికి అనేక కుట్రలు అనేక కుతంత్రాలు చేయడానికి ప్రయత్నం చేశారనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సాక్షాత్తు క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి, ఒక బీసీ మంత్రి, ఒక బీసీ బిడ్డ నాకు నేరుగా ఫోన్ చేసి ఒక్క విషయం చెప్పారు. మా నాయకుడు, మా చిన్నబాబు, మా ముఖ్యమంత్రి గారి పుత్రరత్నము మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అది ఢిల్లీలోనో మరో ప్రాంతంలోనో ఒక్కసారి కలవాలనుకుంటున్నాడంటూ నాకు రాయబారం తీసుకొచ్చి వచ్చాడు. ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగతంగా జరిగే సంభాషణలను బహిరంగంగా వెల్లడించడము పద్ధతి కాదు అని నాకు తెలిసినప్పటికీ నా మీద ఇలాంటి కుట్రలు మళ్ళీ భవిష్యత్తులో ఏ నాయకుడు చెయ్యకూడదనే ఈ సందర్భంగా నేను బహిరంగంగా తెలియజేస్తున్నాను. ఈ మంత్రి గారికి నేను ఒక్కటే చెప్పాను, నిజంగా మీ ముఖ్యమంత్రి గారి పుత్రరత్నానికి నాతో కలవాలంటే నా డిమాండ్లతో నేను ముందుకొస్తాను. నేరుగా అతని దగ్గరికే వస్తాను, బహిరంగంగా నేను వస్తాను. ఈ డిమాండ్లను నెరవేర్చమని చెప్పండి, నేను కలవడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప మీలాంటి చీకటి రాజకీయాలు, ఇలాంటి చిల్లర రాజకీయాలు నాతో చెయ్యొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాను. ఆయన నన్ను మరో రకంగా బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి నాయకులను, ఇలాంటి డిమాండ్లను ఎన్నో చూసింటారు. ఆయన ఏ విధంగా వాటిని అనగదొక్కాడో, ఏ విధంగా తొక్కి పెట్టాడో మీకు తెలియంది కాదు, మీరు ఇబ్బంది పడతారు, గుర్తించుకోండి అని చెప్పి నన్ను హెచ్చరించే ప్రయత్నం చేస్తే నేను ఒక్కటే చెప్పాను, మీ ముఖ్యమంత్రికి తన 40 ఏళ్ల జీవితంలో ఎంతోమంది నాయకుల్ని, ఉద్యమాలని చూశారేమో, కానీ ఈ 40 ఏళ్ల జీవితంలో రామచంద్ర యాదవ్ లాంటి వాడు తగిలింటాడు. నాలాంటి వాడు తగిలింటే కథ ఎంత దూరం వచ్చేది కాదు. ఎప్పుడు మీ దోపిడీకి, మీ అరాచకానికి అంతం పలికి బీసీలకు రాజ్యాధికారం అందించిండేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.